మొన్నటి రోజు మనం చూసుకుంటే దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. హడావుడి చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. అందులో భాగంగా ఆయనకు అలవాటే ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులపైన బురద చల్లడం, వైఎస్ఆర్ కార్యకర్తలపైన కావచ్చు, నాయకులపైన కావచ్చు, అదే అందరిపైన కూడా ఏ కార్యక్రమంలో పోయినా కూడా బురద చల్లే విషయం మనం గత 18 నెలల కాలం నుంచి చూస్తున్న విషయం కూడా అందరూ చూసిండదే. ఈ మధ్యకాలంలో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన వారి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులపైన బురద చల్లితే వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని చెప్పుకుంటే కన్నా అది తప్పని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఏమైనా చేస్తే మంచి కార్యక్రమం చేయండి, మంచి చేస్తే ప్రజల్లో కూడా అదేవిధంగా మీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వస్తుందని చెప్పి కూడా నేను పదేగా ఆయన కూడా తెలియజేస్తున్నాను. మా నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయనే అంటున్నారు, అనంత వెంకటరామరెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి. అవును, అందరికీ తెలిసిన విషయమే. 40 ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు ఎక్కడ అక్రమాలకి తావీయకుండా ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 40 ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు భూ కబ్జాలు చేయలేదు, భూ కబ్జాలు చేయించలేదు విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 40 ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు రౌడీలని గూండాలని ఎప్పుడు వెనక్కి వేసుకో వచ్చిన విషయం కూడా ఎప్పుడు వేసుకొని రాలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 40 ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తల్ని 40 ఏళ్ళుగా అనంత వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు అవినీతిని ప్రోత్సహించలేదు. ఆయన చట్టాలని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి ఇన్నేళ్ళుగా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆదరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మచ్చలేని నాయకుడిగా అనంత వెంకటరామరెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, వాళ్ళ తండ్రి అనంత వెంకటరెడ్డి గారు కావచ్చు, దాదాపుగా 65 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండే విషయం కూడా మీ అందరూ ఒకసారి గుర్తించుకోవాలా. ఆ 65 సంవత్సరాల్లో 45 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా కొనసాగించే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈయన చూస్తే ఇలాంటి వ్యక్తి పైన మాట్లాడుతున్నారు. మీలాంటి వారితో మేము చెప్పించుకోవాల్సిన అవసరం అయితే మాకు లేదని కూడా నేను దగ్గుబాటి గారికి కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు చూసినా అవాస్తవాలు మాట్లాడడం, ఏదో ప్రజలకు మభ్యపెట్టాలా, 18 నెలల కాలం నుంచి కేవలం అవాస్తవాలు మాట్లాడుకుంటూ ముందుకు వస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. మొన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా గుల్జార్పేట సంబంధించి కార్పొరేటర్ కుమారుడు దాదుకు సంబంధించిన అక్కడ కాలువ వెడల్పుకు సంబంధించి టీడీపీ జెండా దిమ్మె ఉంది. అది తొలగించి మరి అదే ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి అక్కడ టీడీపీ నాయకుడు ఉన్నారు, వైసీపీ నాయకుడు ఉన్నారు, కాంట్రాక్టర్ ఉన్నాడు, వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, జేసీబీ అతను ఉన్నారు. సరే, అది తొలగించినారు, అయిపోయింది. మరి 5 రోజుల తర్వాత వైసీపీ కార్పొరేటర్ కుమార్ దాదు పైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. మేమందరూ కూడా అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నిరసన చేస్తే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు రెచ్చగొట్టే విధంగా మేము అక్కడ మాట్లాడని చెప్పేసి ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల ఈరోజు పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా మా పైన అక్రమ కేసులు పెట్టిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నారు. కార్పొరేటర్లకు అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఏ విధంగా కీచపరిచి మాట్లాడిన విషయం కూడా ఎమ్మెల్యే గారు ఒకసారి గుర్తించుకోవాలా. మీకన్నా ముందు ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు ఇలా బెదిరించే
ప్రజల చేతుల్లో ఎక్కడ పోయినారు కూడా అడ్రస్ లేకుండా పోయిన విషయం కూడా మీరు ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నారు. ఎవరి దగ్గర ఎలాంటి వారు ఉన్నారో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలుసని కూడా నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తున్న విషయం కూడా ఒకసారి గమనించాలా. మా నాయకుడు ఆదేశిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు బతుకు ఒకరోజే అని చెప్పి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఆ మాట అంటే ఒకసారి ప్రజలందరూ ఒకసారి గమనించాలా. అంటే మీరేం బెదిరిస్తున్నారా, లేకపోతే మమ్మల్ని భయపడేయాలని చూస్తున్నారా? పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బెదిరించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో టీడీపీ నాయకులు పైన వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తుంటే వీళ్ళందరినీ మనము భయపడించి వీళ్ళని నోర్లు మూపేయాలని చెప్పి భయపడిస్తుంటే ఇక్కడ ఎవరైనా భయపడతారా అని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీ కూటమి నాయకులు చేసే తప్పుల్ని మా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎప్పుడూ తప్పుల్ని ఎత్తి చూపించాకే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఖచ్చితంగా మేము ఎత్తి చూపిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని భయపడిసినా కూడా ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితి లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అసలు ఎటువంటి కొంచెం నోరు విప్పినా చాలు ఏదో వానికి భయపడేయాలా, భయాందోళన చేయాలా, మాట్లాడకుండా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న విషయాలు కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని కూడా నేను పదే పదే చెప్తున్నాను. 18 నెలల కాలంలో చూసుకుంటే నగరంలో ప్రశాంతత లేకుండా పోయింది. అనంతపురం నగరం అంటేనే ప్రశాంతతకు మారుపేరు. అలాంటిది అనంతపురం నగరంలో ఈరోజు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నా కూడా ఎవరు మా స్థలాలు ఆక్రమించేస్తారని చెప్పి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అదేవిధంగా మా డాక్యుమెంట్స్ ఎక్కడ వేరే వాళ్ళు మార్చేస్తారా అని చెప్పేసి ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ మా స్థలాలు డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోతాయని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి ఈరోజు. నకిలీ డాక్యుమెంట్స్ని సృష్టించి మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్సులు కూడా వేసే పరిస్థితి ఈరోజు. ప్రజలందరూ కూడా భయపడి వారి యొక్క ఖాళీ స్థలాల్లో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే 80 ఫీట్ రోడ్లో కానీ గుర్తి రోడ్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఖాళీ స్థలాల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ప్రీకాస్ట్ కాంపౌండ్ వాళ్ళు వేసుకున్నారని చెప్తే ఎంత భయాందోళనగా ఈరోజు ప్రజలందరూ కూడా జీవిస్తున్నారో అనంతపురం నగరంలో ఒకసారి గమనించాలా. అది కాక వాళ్ళకి అదన భారం ఇవన్నీ కూడా ప్రీకాస్ట్ కాంపౌండ్ వాళ్ళు వేసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఒక్కొక్క స్థలాల సైజుని బట్టి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు అదనంగా భారం పడుతుందంటే దీని అన్నిటికీ ఎవరు బాధ్యత? ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను మరీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొత్త ఇల్లులు కట్టాలంటే కూడా ఈరోజు అనంతపురం నగరంలో ఏ విధంగా పరిస్థితుల్లో ఒకసారి గమనించాలా. ప్రజాప్రతినిధి కార్యాలయంకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆమోదిస్తే మా మున్సిపాలిటీలో అనుమతులు పొందుతారు. ఈరోజు అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం నగరం ఉంది. కింద స్థాయి అధికారులే స్వయాన వాళ్ళ ఆఫీస్ వాళ్ళకే ఫోన్లు చేసి వీళ్ళు వస్తున్నారు, మీరు మాట్లాడి పంపిస్తే మేము ఇక్కడ అనుమతులు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థ పనిచేస్తున్నారు కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఆఫీసర్స్ అందరూ కూడా రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కూటమి నేతలు ఏం చెప్పినా కూడా సరే, ఏమైనా చెప్పినాయి మేము కాదనకుండా చేసే పరిస్థితుల్లో ఈరోజు ఆఫీసర్లు ఉన్నారంటే కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఒకసారి గమనించాలా. అధికారం ఎప్పుడూ ఒకటే ఉండదు, అధికారులు శాశ్వతం. అధికారులను కూడా ఒకసారి గమనించాలా. మీరు చేసేవన్నీ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా మేము అన్నీ కూడా చూస్తూ రాసి పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు కూడా న్యాయం వైపు చేయాలా, చట్టపరంగా చేయాలా. కానీ ప్రతి ఒక్కటి కూడా ఏం చెప్పినా కూడా రూల్కి వ్యతిరేకంగా చేస్తున్న విషయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు అనంతపురం నగరంలో లా అండ్ ఆర్డర్ చూస్తే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా అసలు పోలీసులు ఉన్నారా లేదా అనే పరిస్థితికి ఏర్పడింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఎవరేమైనా తప్పు చేస్తే తాట తీస్తాం మేము, వాళ్ళకు వదిలిపెట్టామని చెప్పి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. కానీ ఇక్కడ కింద స్థాయిలో చూస్తే, క్షేత్రస్థాయిలో చూసుకుంటే మనం అన్నీ కూడా